పేట వందనాలండి. మరి ఆదివారం రోజున మనం అందరం కూడా ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తే ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనము చిన్న వాక్యం ధ్యానం చేసుకుందామండి. మరి మార్క్స్ వార్త 2వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాము. మరి ఈరోజు కూడా మార్క్స్ వార్త 2వ అధ్యాయం ధ్యానించుకుని మనం ముందుకెళ్దామండి. ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి మొదలు పెట్టుకుందాం. పరలోకం మా తండ్రి ఘనమైన మన లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలైన ప్రభా నాయన ఆదివారం రోజున నాయన ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి. ప్రభా నాయన తండ్రి ఆది నుంచి అంతవరకు నాయన మీరే తోడుండి సహాయం తెచ్చేయండి నాయన తండ్రి. ప్రభా నాయన వాక్యంతో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అయినా తండ్రి. ప్రభా నాయన ఆదివారం పునరుద్ధాన దినం, కొత్త ఆదివారం కొత్త వారం నాయన ఈ విధంగా వాక్య దినం చేస్తుండగా ఆయన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమ ఘనత చెల్లించుకోమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడివేడుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుని మనము వాక్యదానం చేసుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పొల్లి, వరదవలే భక్తిహీనులు పొల్లి, విడులకనను ఎడబాయని దేవా, విడులకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి ఇప్పుడు మనము మార్కు 2వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు చూసుకుందామండి. యేసు మరి ఉపవాసం ఉండుట గురించి క్వశ్చన్ చేశారు. జీసస్ క్వశ్చన్ అబౌట్, అంటే యేసుని క్వశ్చన్ చేశారు ఉపవాసం గురించి. మనం ఆ వచనాలు చూసుకుని ధ్యానించుకుందాం. మార్కు 2:18 నుంచి 22 వచనాలు. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను ఉపవాసం చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతు ఏమని ఆయన అడుగగా, యేసు పెండ్లి కుమారుడు తనతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసం చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసం చేయదగదు కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసినట్లా క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోయడు, పోసినట్లా ద్రాక్షారసము ఆ తిత్తులను పిగల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను. ఆమేన్. వాక్యం దేవుడు దీవించును గాక. మరి 18 నుంచి 22 వచనాలు చూసుకున్నట్లయితే యేసుని క్వశ్చన్ చేస్తున్నాడు ఉపవాసం గురించి. అంటే ఏంది? యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను ఉపవాసం చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసం, అంటే యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం చేస్తారు కానీ మీ శిష్యులు, అంటే యేసుప్రభు శిష్యులు ఉపవాసం చేయట్లేదంటే యేసుప్రభు ఒక ఉపవాసం రీతిగా, అంటే పెండ్లి కుమారుడు ఉన్నంతకాలం ఉపవాసం చేయరు. పెండ్లి కుమారుడు వాళ్ళని విడిచి ఎప్పుడైతే వాళ్ళని విడిచి కొనిపోబడే దినాలు వస్తారో అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు అని చెప్పారు. అదేవిధంగా కొత్త తిత్తిలో కొత్త ద్రాక్షరసం వేస్తారు కానీ కొత్త తిత్తిలో పాత ద్రాక్షరసం వేయరు. అదేవిధంగా పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేసినలా అది మొత్తం చినిగిపోతుంది. అదేవిధంగా పాత బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును. ఎవడును పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం వేయడు, అదేవిధంగా అది పగిలిపోతుంది. సో అందుకే కొత్త తిత్తిలో కొత్త ద్రాక్షరసం వేస్తారని చెప్పి పోయేవాళ్ళని చెప్పాను. అంటే ఏంటంటే ప్రభు మరి కుమారుడుగా ఈ భూలోకంలోకి వచ్చి ఆయన మరి
మరి మనందరి పాపాల గురించి ఆయన శిలువలో మరణం పొంది తిరిగి మూడో రోజు పునరుద్ధానమైన యేసు ప్రభు మరి ఏం చెప్తున్నారంటే, నేను ఉన్నంతకాలం నా శిష్యులు ఉపవాసం చేయరు, నేను ఎప్పుడైతే కొనుగోపడతానో దాని తర్వాత ఉపవాసం చేస్తారని చెప్పారు. అదేవిధంగా అన్నీ కూడా మనం అపోస్తుల కార్యంలో చూసుకుంటాం. అంటే అపోస్తుల కార్యంలో ఎడతెగక ప్రార్థన చేశారు, అపోస్తుల కార్యం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారని చెప్పి మనం చదువుకోవచ్చండి. మరి ఉపవాసం ప్రత్యేకత ఏంటన్నది యేసుప్రభు చెప్పాడంటే, నేను ఉన్నాను కాబట్టి, అంటే యేసుప్రభు ఉన్నప్పుడు కూడా పరిసయ్యులు యోహాను శిష్యులు వాళ్ళు చేస్తున్నారు, కానీ మీ శిష్యులు ఎందుకు చేయట్లేదని అడిగితే, మా శిష్యులు నేను కొనుక్కోబడిన తర్వాత చేస్తారన్న విధంగా యేసుప్రభు మరి ఒక ఉపమాన రీతిగా పెళ్లి కుమారుడు మరి ఉన్నంత కాలము పెళ్లి కుమారుడు వారి యొద్ద కొనుక్కోబడిన దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసం చేతురు అని చెప్పారు. సో మనం కూడా పెళ్లి కుమారుడు అంటే మరి యెహోవా యేసుప్రభు అండి. మరి ఆయన కొనుక్కోబడ్డాడు కాబట్టి మనం ఉపవాసం ఇచ్చి ఆయన సన్నిధిలో గోజాడతామండి. సో ఆ ఉపవాసం వల్ల యేసుకే యెహోవాకే మహిమ ఘనత చెల్లును గాక. మరి చిన్ని వాక్యం యేసు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుని, పరలోక మొత్తానికి ఘనమైన లెక్కలైన వందన స్తుతులు స్తోత్రాలని ప్రభా. నాయన మార్కు 2:18-22 వచనాలు చదువుకున్నాం తండ్రి. వచనాల నుంచి నాయన ఉపవాసం నాయన ఎందుకు చేయట్లేదని క్వశ్చన్ చేస్తే మీరు మంచి ఉపవాన రీతిగా మరి అందరికీ బోధించారు తండ్రి. మీకు వందనాలనైనా ప్రభా. మరి మీరు పునరుద్ధానమై మరి మా గురించి మరణం పొంది వెళ్ళిపోయారు తండ్రి ప్రభా, కొనుక్కోబడ్డారు. మరి మేము ఉపవాసం చేయమని చెప్తున్నారు కొనుక్కోబడిన తర్వాత. మీకు వందనాలు తండ్రి. మేమందరం కూడా నైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మరి వాళ్ళకి అనుకూలమైన రీతిలో వాళ్ళు ఉపవాసించి మీ నామానికి మహిమ ఘనత తెచ్చే కృపను కోరుకుంటూ మంచిగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడినందుకు వాక్యం ద్వారా మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.